తను చూడ్డానికి చాలా చిన్నగా అమాయకుడిలా ఉంటాడు, కానీ చేసే పనులన్నీ పెద్ద పెద్దవండి. సోషల్ మీడియా లైఫ్ ఎలా అనిపిస్తుంది నీకు? బిఫోర్ లైఫ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? నేనేం చేయలే, నేనేమి సొసైటీకి ఏమి ఇంకా పొడవలేదు. నేను చేసే వీడియోస్కి ఎందుకు సమాజానికి వ్యతిరేకంగా అయ్యే ఇన్సిడెంట్స్ మీద కూడా నువ్వు ఎక్కువగా స్పందిస్తున్నావు. దాని మీద కూడా చేశా. మరి మొన్న పాలిటిక్స్ అప్పుడు బరెలక్క ఏదో ఇన్సిడెంట్ అయింది కదా, సో దానికి నువ్వేం స్పందించావు? మరి ఇదంతా నువ్వు చేసేది మూవీస్ లోకి రావడానికేనా? అంటే ఒక మెసేజ్ ఇవ్వాలి అని చెప్పి మైండ్ సెట్తో ఉన్నా. ఎక్కడికో వెళ్ళిపోవాలి, వచ్చేయాలి 5K 10 million ఫాలోవర్స్. ఓకే, సోషల్ మీడియాలో నువ్వు అంటే డబ్బు సంపాదించాలని వచ్చావా, లేదంటే ఫేమ్ కోసం వచ్చావా? డబ్బు కోసం కాదు, ఫేమ్ కోసం కాదు. ఫేమ్ అవ్వాలంటే పాటికి నేను భయంకరంగా ఏమన్నా. యూట్యూబ్ నుంచి నీ ఎర్నింగ్స్ ఎలా ఉంది? ప్రమోషన్లు చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి. నేను ఇప్పటిదాకా ప్రమోషన్ చేయాలి, ఎందుకంటే నన్ను నమ్మిన జనాలు ఫాలో అవుతున్నారు. వాళ్ళని మోసం చేయడం నాకు ఇష్టం లేదు. ప్రమోషన్స్ చేయడం మోసం అని ఎలా అనుకుంటావు? ఒక్కరి దగ్గర నేను రూపాయి తీసుకున్నాను, మీకు ప్రూఫ్ తీసుకురా అంటే నేను ఈ రోజే యూట్యూబ్ రిలీజ్ చేస్తాను. Truth or dare? Dare. Propose me. I love you. Love you too. ప్రియమణికి నీకు ఏదో ఉంది అని చెప్పి చాలా రూమర్స్ వస్తున్నాయి, మరి అది ఏంటి అసలు? అది చాలా తప్పు. అది ఫస్ట్ థింగ్. ప్రియమణి మేడం నాకు ఒక నన్ను చూసి దగ్గరలాగి చాలా. మరి నీ లైఫ్ లో ఏదో ఒక లవ్ స్టోరీ అయితే ఉండే ఉంటుంది. మన ప్రపంచంలో చేసే పెద్ద తప్పు అంటే లవ్ చేయడం. అంటే ఏదైనా బ్రేకప్ స్టోరీ ఉందా నీకు? వేరే అమ్మాయి నాతో మాట్లాడుతుందని చెప్పి ఈ అమ్మాయి ఫ్రెండ్స్ ఎవరో చెప్పారు. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ మాటలు వినేసి బ్రేకప్ చెప్పేసింది. బంగారంతో బాగా వీడియోస్ చేస్తున్నారు, తనకి ఇతనికి సంబంధం ఏంటి? మనసులో ఉన్న బంగారం ఎవరో? మన నా బంగారం సమంత అంట. నిజంగా అయిపోద్దా మేడం? ఒక్కొక్క రోజు తిండికి కూడా మాకు ఒక పూట పస్తులు ఉన్నాం, అలాంటి డేస్ కూడా ఉంటాయి కదా. నీకు చైల్డ్హుడ్ లో అలాంటివి ఏమైనా స్ట్రగుల్స్ జరిగాయా? నీ దగ్గర డబ్బు ఉందంటే ఇడు మనవాడు, డబ్బు లేదంటే ఇడు మనడు కాదు. మన శత్రువు వాడంటే పక్కనున్నాడే మన శత్రువు.